హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తున్నానండి. నేను ఫ్రూట్ కస్టర్డ్కి కస్టర్డ్ పౌడరు, పాల ప్యాకెట్ ఒకటి, ఫ్రూట్స్ అండి. ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇవే ఉన్నాయి, మన పెరుగన్నం అయితే చేసినానండి. ఆ పెరుగన్నంలో దీంట్లోకి యూజ్ చేస్తున్నానండి. ఇంకా కస్టర్డ్ చేసే విధానం అయితే చెప్తానండి. చాలా బాగుంటుందండి, చల్లగా ఉంటుంది. ఈ ఎండల కాలం ఫ్రూట్స్ అన్ని తీసుకుంటే చాలా మంచిది. కప్ పాల ప్యాకెట్ అయితే పోసుకొని నేను బౌల్లో కాన్ చేసుకుంటానండి. ఫస్ట్ వాటర్ అయితే మనకు తగినండి వాటర్ వేసుకోవచ్చు. కొంచెం చిక్కగా ఉంటేనే పాలు టేస్ట్ బాగుంటుంది కస్టర్డ్కి. కొంచెం కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ అయితే నేను ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని కస్టర్డ్ పౌడర్ అయితే ఒక స్పూన్ తీసుకుంటున్నానండి. ఎక్కువ తీసుకుంటే గట్టిగా అయిపోతుంది. మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేనైతే కొంచెం చేసుకుంటాను కాబట్టి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నా. నా ఫ్లేవర్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్ అండి. దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి, మనకి నచ్చితే ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తెచ్చుకోవచ్చు. కొన్ని వాటర్ వేసి కలుపుకుంటున్నా. పాలు వేసి కానీ కలుపుకోవచ్చు అండి. నేనైతే వాటర్ వేసి మొత్తం ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలిపేసి నీట్గా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా నేను ఎలా కలిపానో అలా కలుపుకోండి. ఇంకా నేను ఫ్రూట్స్ అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టినా అండి. కొంచెం షుగర్ అయితే ఎక్కువ పట్టదు, అంటే మీ స్వీట్ని బట్టి. నేనైతే మైల్డ్ స్వీట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంచెం వేసుకున్నానండి. పాలు అయితే పొంగు పట్టినాయి, కొంచెం స్వీట్ వేస్తున్నాను. నేను 3-4 స్పూన్స్ వేసినాను అంతే అండి. పాలు పొంగొచ్చినాక కొంచెం షుగర్ మెల్ట్ అయిందని తెలిసినాక కొంచెం బాయిల్ కానివ్వండి పాలు స్లో ఫ్లేమ్లో. దాని తర్వాత కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నాం. నేను ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ అయితే వేస్తానండి. వేసి కలుపుకోవాలండి బాగా, లేకుంటే పాలు అనేది చిక్కగా అయిపోతాయి. మనకి అప్పుడే తెలిసిపోతుంది. నేను వేయడం కొంచెం చిక్కబడిపోయిందండి. అది మరి చిక్కగా ఉన్న బాగుండదు. 5 to 10 minutes అట్లా బాయిల్ అయిన నుంచి ఆఫ్ చేసేస్తాను నేను. ఇది వేడిగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ వేసుకోకండి. ఇది నార్మల్ టెంపరేచర్లో వచ్చినప్పుడే ఫ్రూట్స్ అనేది వేసుకోవాలా. నేను మీకు ఫ్రూట్స్ వేసే విధానం అది నార్మల్ టెంపరేచర్లో వచ్చినప్పుడు వేసి చూపిస్తాను, కానీ మీరు కానీ అట్లే వేసుకోండి. ఎందుకంటే నేను చూపించలేకపోయినా. గ్రేప్స్ వేస్తున్నా ఒక కప్పు, దానిమ్మ ఒక కప్పు, ఆపిల్ ఒక కప్ వేసుకున్నాను అండి. ఏ ఫ్రూట్స్ బనానా కానీ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఏవి వేసుకున్నా బాగానే ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా బాగుంటుందండి. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను మేము ఆ రోజు. కానీ నేను ఫ్రూట్స్ అవన్నీ వేసేదానికి చూపించడానికి మీకు మొత్తం వేసేసిన. థ్యాంక్ యూ అండి. ఎవరైతే చూస్తున్నారో నా వీడియో ప్లీజ్ లైక్